హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే 2025 అక్టోబర్ 16 to 31 వరకు అనమాట కరెంట్ అఫైర్స్. ఎవరైతే కాంపిటేటివ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ నోట్స్ యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అంతేకాకుండా మంత్ వైజ్ కరెంట్ అఫైర్స్ కావాలి అంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ అండ్ వాట్సాప్ నెంబర్ కానీ ఇస్తానండి. కావాలనుకున్న వాళ్ళు అక్కడ నాకు మెసేజ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి. సో ఇది అన్నమాట మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ ఈరోజు. సో ఒకసారి అయితే ముందుగా చూసేద్దాము. మహిళా వాణిజ్యవేత్తలను ప్రోత్సహిస్తున్న కారణంగా ఉద్యమ శక్తి పోర్టల్ గురించి ఇటీవల రాజ్యసభలో ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ పోర్టల్ దేనికోసం ప్రారంభించారు? మహిళా వాణిజ్యవేత్తలను ప్రోత్సహిస్తున్న కారణంగా ఉద్యమ శక్తి పోర్టల్ గురించి ఇటీవల రాజ్యసభలో అయితే ప్రస్తావించారంట. అయితే ఈ పోర్టల్ దేనికోసం ప్రారంభించడం జరిగింది అంటే దేశంలో కొత్త మహిళా వాణిజ్యవేత్తలకు మార్గదర్శకత్వం అందించడం కోసం దేశంలో కొత్త మహిళా వాణిజ్యవేత్తలకు మార్గదర్శకత్వం అందించడం కోసం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అయితే దీన్ని ప్రారంభించడం జరిగిందన్నమాట. దేనికోసం అంటే దేశంలో కొత్త మహిళా వాణిజ్యవేత్తలకు మార్గదర్శకత్వం అందించడం కోసం అండ్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ మంత్రిత్వ శాఖ అయితే దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత ప్రభుత్వం ట్రాన్స్జెండర్ వ్యక్తులు స్వయం ఉపాధి జీవనోపాధి అవకాశాలు ఉపయోగించుకునేందుకు స్మైల్ పథకం కింద 15 రోజుల కొత్త వ్యాపారాల అభివృద్ధి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించిందనమాట. ఇది ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? ఇటీవల భారత ప్రభుత్వం ట్రాన్స్జెండర్ వ్యక్తులు స్వయం ఉపాధి జీవనోపాధి అవకాశాలు ఉపయోగించుకునేందుకు స్మైల్ పథకం కింద 15 రోజుల కొత్త వ్యాపారాల అభివృద్ధి కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగింది. ఇది ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది అంటే సామాజిక న్యాయం సాధికారతల మంత్రిత్వ శాఖ. సాధికారతల మంత్రిత్వ శాఖ అయితే దీన్ని అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒడిశాలోని పాల్మయిరా తాటి చెట్లు 2 రకాల ప్రయోజనాలు కలిగిస్తున్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు అయితే కనుగొనడం జరిగింది. అవి ఏవి? ఒడిశాలోని పాల్మయిరా తాటి చెట్లు 2 రకాల ప్రయోజనాలు కలిగిస్తున్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు అయితే కనుగొనడం జరిగింది. అవి అంటే మొదటిది ఏంటిది అంటే మెరుపుల సంబంధిత మరణాలు తగ్గించడం. రెండవది ఏనుగులకు ఆహార వనరుగా పనిచేయడం. ఈ 2 రకాల ప్రయోజనాలు కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు అయితే కనుగొనడం జరిగిందన్నమాట. సో ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ఎక్కువగా ఇవి ఆఫ్రికాలోని ఉష్ణమండల ప్రాంతాల నుంచి వచ్చాయన్నమాట. ఈ తాటి చెట్లు ఇవి ఆఫ్రికాలోని ఉష్ణమండల ప్రాంతాల నుంచి అయితే వచ్చాయంట. అయితే భారత్లో అన్ని ప్రాంతాలలోనూ వీటిని పెంచడం దేశంలో సహజమైన మొక్కగా అభివృద్ధి చేయడం అయితే ప్రజెంట్ అయితే జరుగుతుందన్నమాట. దేశంలో అంటే మన భారత్లో అయితే అన్ని ప్రాంతాలలోని వీటిని పెంచడం దేశంలో సహజమైన మొక్కగా అభివృద్ధి చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ అటవీ విభాగ పరిధిలో అత్యంత అరుదైన వర్ణరంజితమైనటువంటి పుట్టగొడుగును అయితే కనుగొనడం జరిగింది ఇటీవల శాస్త్రవేత్తలు. అయితే వీటిని మావోరీ జానపద కథలలో ఏ పేరుగా పిలుస్తారు? తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ అటవీ విభాగ పరిధిలో అత్యంత అరుదైన వర్ణరంజితమైనటువంటి పుట్టగొడుగును అయితే ఇటీవల శాస్త్రవేత్తలు అయితే కనుగొన్నారు. అయితే వీటిని మావోరీ జానపద కథలలో ఏ పేరుతో పిలుస్తారు అంటే వేరే కొకాకో అన్న పేరుతో అయితే పిలవడం జరుగుతుంది.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్థిక మంత్రిత్వ శాఖ. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల భారీ నౌకలకు మౌలిక వసతుల హోదాను ఇచ్చింది. ఈ భారీ నౌకలకైతే ఇటీవల అయితే వసతుల హోదానైతే ఇవ్వడం జరిగిందట. దీని కిందకు రావాలంటే భారీ వాణిజ్య నౌకలకు ఉండాల్సినటువంటి కనీస స్థూల బరువు ఎంత అంటే గ్రాస్ టన్నేజ్ లేదా జీటీ అంటారు అనమాట. దీన్ని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల భారీ నౌకలకైతే మౌలిక వసతుల హోదానైతే ఇవ్వడం జరిగిందనమాట. దీని కిందికి రావాలంటే, ఈ హోదా కిందికి రావాలంటే ఆ నౌకలకు ఉండాల్సినటువంటి కనీస స్థూల బరువు ఎంత, గ్రాస్ టన్నేజ్ అంటారు అనమాట. దీన్ని షార్ట్ కట్ జీటీ అంటారు. ఎంత అంటే 10,000 గ్రాస్ టన్నేజ్ అనమాట. జీటీలు అయితే ఉండాలన్నమాట. దేశీయంగా నౌకా నిర్మాణాన్ని, సముద్ర రంగ పరిశ్రమలను బలోపేతం చేసే లక్ష్యంతో అయితే ఈ హోదాని ఇవ్వడం జరిగింది. దేశీయంగా చూస్తే నౌకా నిర్మాణాన్ని, సముద్ర రంగ పరిశ్రమలను బలోపేతం చేసే లక్ష్యంతో అయితే ఈ హోదాని అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఇటీవల చెక్కు ట్రంకేషన్ వ్యవస్థను బాచ్ ప్రాసెసింగ్ నుంచి మార్చి నిరంతర క్లియరింగ్ జరుపుతూ 2 దశల్లో సెటిల్మెంట్ చేసే పద్ధతికి అయితే మార్చిందనమాట. అంటే ఈ చెక్కు ట్రంకేషన్ వ్యవస్థ వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? రిజర్వ్ బ్యాంక్ ఇటీవల చెక్కు ట్రంకేషన్ వ్యవస్థను బాచ్ ప్రాసెసింగ్ నుంచి మార్చి నిరంతరం క్లియరింగ్ జరుపుతూ 2 దశల్లో సెటిల్మెంట్ చేసే పద్ధతికి అయితే మార్చిందనమాట. ఈ చెక్కు ట్రంకేషన్ వ్యవస్థ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ప్రయోజనం ఏంటి అంటే, ఒకటి, ఇది చెక్కుల ప్రాసెసింగ్ ను వేగవంతం చేస్తుంది. ఒకటవది ఏంటి అంటే, ఇది చెక్కుల ప్రాసెసింగ్ ను వేగవంతం చేస్తుంది. రెండవది, కుంభకోణాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మూడవది, చెక్కులు భౌతికంగా రవాణా చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది. ఈ 3 ప్రయోజనాలు అయితే ఉంటాయన్నమాట చెక్కు ట్రంకేషన్ వ్యవస్థ. సో ఇది అండి మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి, సో వాళ్ళకి ఈ నోట్స్ యూజ్ అవుతుంది అనుకుంటే డైలీ మన ఛానల్లో అయితే కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. కావాలనుకున్న వాళ్ళు మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి. అంతేకాకుండా మంత్ వైజ్ మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే నేనైతే ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. అక్కడ కావాలనుకున్న వాళ్ళైతే మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.